హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత మల్లి బ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కాజు కట్లీ అండి. సో ఇది ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. 2 కప్స్ ఆఫ్ కాజుల్ని నేను ఫస్ట్ అయితే తీసుకొని కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. అంటే మరీ కంటిన్యూగా వేసేస్తే మిక్సీ అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఆన్ అండ్ ఆఫ్ వేస్తూ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ కప్ వేసేసాను. ఇప్పుడు సెకండ్ కప్ కూడా సేమ్ అలాగే కొంచెం చూసుకొని పొడి పొడిగా వచ్చేట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ కాజుకి 1 కప్ షుగర్ సరిపోతుంది. సో 1 కప్ షుగర్కి జస్ట్ ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసేసి మంచిగా బాయిల్ అవ్వాలి. దీనికోసం అయితే ఏ పాకు అవసరం లేదండి. జస్ట్ షుగర్ అనేది మంచిగా కరిగిపోవాలి వాటర్లో. అది కరిగి ఒక ఉడికాక కాజు పౌడర్ వేసేసుకోవటమే అండి. ఇంతవరకు చాలా ఈజీగానే ఉంది కదా, జస్ట్ గులాబ్ జామున్ ఏదో చేసేసినట్టు. ఇప్పుడు కూడా టెన్షన్ ఏం లేదండి, చాలా ఈజీగానే చూపిస్తాను. జస్ట్ బాయిల్ అవుతుందా, అలా 1 బాయిల్ అయ్యాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కాజుని, మొత్తం పౌడర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో వేసేస్తున్నాను మొత్తం ఒకేసారి వేసి బాగా కలపాలండి. ఇంకా మనకి ఇందులోకి ఇప్పుడైతే నెయ్యి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ షుగర్ సిరప్లో కాజు పౌడర్ అయితే వేసేసి బాగా, ఇప్పుడు చూడటానికి కోవాలాగా ఉంది కదండి, ఇది మొత్తం బాగా కరిగితే ఇప్పుడు కొద్దిగా లమ్స్ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా ఏం లేకుండా సాఫ్ట్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా మంచిగా వాటిని స్మాష్ చేసుకుంటూ కొంచెము బాగా కలపాలి. దగ్గర పడుతూ ఉంటుంది మనం కలుపుతూ ఉంటే. సో ఇక్కడ మాత్రం ఒక 10 మినిట్స్ దాకా టైం అయితే పట్టేస్తుందండి. చూసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు దగ్గర పడే సమయంలో మనము ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని పక్కన ఉంచేసుకుంటే రెడీగా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇందులో కూడా ఇలా దగ్గర పడే టైంలో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు. ఆల్రెడీ కాజులోనే కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదండి, అలా దానివల్ల చాలా సిల్కీ టెక్స్చర్ వచ్చేస్తుంది బర్ఫీకి. చూడండి, ఇప్పుడు కలుపుతూ ఉన్నా కదా, అది ఆటోమేటిక్గా సైడ్కి వెళ్ళిపోతుంది కదా, కొద్దిగా పలచగా ఉండడం వల్ల. కొంచెం చిక్కపడిందంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుందండి. అలా ప్యాన్కి అతుక్కోకుండా పక్కకు వచ్చేసినప్పుడు స్టవ్ ఆపేసుకోవటమే అండి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దు, అడుగంటిపోతే మాత్రం అది ఉండల కింద తయారైపోతుంది. తినేటప్పుడు మనకు కొంచెం తగులుతూ ఉంటుంది, అలా వద్దు. సో సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి, చూసారా నాకు అడుగు నుంచి పక్కకు వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మీకు ఇలా కొంచెం పల్చగా కనిపించినా కూడా, సో ఇది మొత్తం చూసారా చల్లారేసరికి ఒక ముద్ద కింద అయితే వచ్చేస్తుంది. సో మామూలుగా అందరూ అయితే బటర్ పేపర్లో ఇలా ఒత్తుకుంటూ చల్లారి పెట్టేసుకుంటారు. నేనైతే ఇలాగే వదిలేసానండి. ఇప్పుడు వదిలేసాక బాగా పూర్తిగా చల్లారింది అనుకున్నాక సో హ్యాండ్తోనే మంచిగా ఒత్తుకున్నాను. కొంచెం నెయ్యి రాసుకొని చేతికి ఒత్తుకుంటే ఏం అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ లైక్ చపాతీ ముద్దను ఎలా అయితే కలిపేస్తామో స్టార్టింగ్లో అది కూడా అంటుకుంటూ ఉంటుంది కదండి చేతికి. సో అలాగే మొత్తం ముద్ద సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఏమీ అంటుకోదు, మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. సో కొంచెం మంచిగా మందంగా ఒత్తుకోండి, ఏం పర్లేదు, మరీ పల్చగా ఒత్తుకోకండి. సో ఇక్కడ పల్చగా ఒత్తుకుంటే ఏమవుతుందంటే పీసెస్ కట్ చేసిన తర్వాత అవి తొందరగా ఇలా బెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి పీస్ స్టిఫ్గా రావాలి అంటే కొంచెం మందంగానే ఒత్తుకోండి. నా దగ్గర సిల్వర్ కాయిల్ అయితే లేదు, ఉంటే వేసుకోవచ్చండి. అచ్చం బేకరీ స్టైల్లో కనిపించేస్తుంది వేసుకుంటే మాత్రం.
సో చూసారా ఎంత షైనీగా ఉందో. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవటమే. చిన్న డైమండ్స్ కావాలంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేయొచ్చు. సో ఇవి కట్ చేసి ముక్కలు, ఇంకా కింద ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి ఈ ప్లేట్ నుంచి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో షేప్ కూడా. సో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15-20 డేస్ వరకు ఏమీ అవ్వవండి. అయినా అన్ని రోజులు ఉండవండి, మాకైతే 1 వీక్లోనే అయిపోయాయి మొత్తము. చూసారా పీసు, నేనైతే ఈ మాత్రం మందంగా చేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం వేడి మీద ఉంటే కొంచెం అలా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ 1 డే తర్వాతకి అంటే నెక్స్ట్ డేకి కరెక్ట్గా ఉంటుందండి. చేతిలో పట్టుకొని తిన్నా కూడా పిల్లలు కింద అయితే పోదు, మంచిగా ఉంటుంది. చూసారు మా పిల్లలు తినేస్తున్నారు. చాలా ఎంతో ఇష్టంగా చేశాను, వాళ్ళకు కూడా చాలా నచ్చిందండి స్వీట్ అయితే. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక పీస్ అయితే విడిచేసి. సో నెక్స్ట్ డే అనమాట, ఇది చేసిన రోజు కాదు, నెక్స్ట్ డేకి అయితే ఇలాగా. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.